నేను సిఐటి అనకాపల్లి జిల్లా కోశాధికారి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, వాలంటీర్లకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉండే వాలంటీర్లందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల ముందు వాలంటీర్లు కొనసాగిస్తాం, 10,000 రూపాయలు జీతం ఇస్తాం, గత ప్రభుత్వం కంటే బాగా చూసుకుంటాం అని చెప్పిన మీరు మరి ఎన్నికల తర్వాత నేటికి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు మీ కనికరం కనిపించట్లేదన్నది మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం కనీసంగా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా సరే రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పే ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక్క ప్రకటన కానీ ఈరోజు ఇచ్చిన డిఎస్సిని కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు లక్షలాది మంది రాష్ట్రంలో వాలంటీర్లుగా పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకి సేవలు అందించి వాళ్ళందరూ కూడా రోడ్డున పడితే వాళ్ళని ఆదుకోవడం కోసం ఎందుకు మీరు ప్రకటన చేయట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలు, ఈరోజు వాలంటీర్లు ఉద్యోగాలే కాదు, ఈరోజు మద్యం షాపులో పనిచేసిన వాళ్ళందరినీ కూడా రోడ్డున పడేశారు. అలాగే ఇసుక డిపోల్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా రోడ్డు పడేశారు. అంటే మీరు ఉన్న ఉద్యోగాలు తీసేయడానికి అధికారంలోకి వచ్చారా, లేదంటే అదనంగా ఉద్యోగాలు ఇవ్వడానికి అధికారంకి వచ్చారా అన్నది మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఎప్పటికైనా సరే రాష్ట్రంలో ఉండే వాలంటీర్ వ్యవస్థని పునర సమీక్ష చేసి వీళ్ళందరూ కూడా పునర్నియామకం చేయాలి. అలాగే వీళ్ళందరికీ 10,000 జీతం జీవోని అమలు చేయాలి, పెండింగ్ జీతాలు ఇవ్వాలి. అందరినీ కొనసాగించే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాలంటీర్లు అందరూ కూడా ఊరుకోరు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే మిగిలిన ప్రజా సంఘాలని కూడా వీళ్ళందరికీ మద్దతుగా కూడగట్టి రాష్ట్రంలో ఒక ఉప్పెన సృష్టిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.